ఇప్పుడు నువ్వు ఎంతో బాగా నడుస్తున్నావు. చాలా బాగా నడుస్తున్నా సార్. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నా. నీ ఫోటో చూసి రోజు ముద్దు పెట్టుకుంటున్నాను సార్. డాక్టర్ కాదు దేవుడు, నా కొడుకు, నా చిన్న కొడుకు కూడా ఇలానే ఉండే అని నేను ముద్దు పెట్టుకుంటున్నాను సార్. నా కోడలు నవ్వుతుంది, అట్లా ముద్దు పెట్టుకుంటున్నావు అంటే నాకు దేవుడు సార్ అని చెప్తున్నాను సార్. నమస్తే అండి, డాక్టర్ సిద్ధార్థ్ మాట్లాడుతున్నాను. నా ముందు కవిత గారు ఉన్నారు. అంటే చాలా మంది పేషెంట్స్కి మనం ఆపరేషన్ చేస్తుంటాము, మోకాల మార్పిడి చేస్తుంటాము, రైట్? ఎంతమంది చేసినా అప్పుడప్పుడు ఎట్లుంటుందంటే పేరు కూడా మర్చిపోతుంటాం. కానీ కవిత గారి పేరు నాకు చాలా గుర్తుండే పేరు. ఎందుకంటే కవిత గారు నా దగ్గరకు వచ్చినప్పుడు చిన్న వయస్సు, 38 ఏళ్ళు, రైట్? ఆపరేషన్ చేసినప్పుడు 37 ఉండే, రైట్? చిన్న చిన్న పిల్లలు, రైట్? అండ్ కీళ్ళవాతం వల్ల నడవలేని పరిస్థితిలో నా దగ్గర రావడం జరిగింది. అంటే ఎంత నొప్పి అంటే తనకి 4 అడుగులు వేద్దామన్నా 2-3 సహాయం కావాలి అనే పొజిషన్లో నా దగ్గర రావడం జరిగింది. అంటే చాలామంది పేషెంట్లకి మనం చూస్తాము, మాట్లాడతాము, చాలా చేయాలనిపిస్తుంది. వాళ్ళని ఎట్లన్నా సెట్ చేయాలి, ఎట్లన్నా ఏదో ఒకటి పర్ఫెక్ట్ చేసి వాళ్ళు బాగా నడవాలి, వాళ్ళని ఆపరేషన్ ఎంజాయ్ చేయాలి, నలుగురికి నా గురించి చెప్పుకోవాలి, ఈ కోరిక అనేది ఉంటుంది ఏ డాక్టర్కైనా. సో అమ్మ కవితమ్మ చాలా బాగా అవ్వాలని నేను ఎందుకు అనుకున్నా అంటే, ఒకటి తన బాధ చూడలేక, తన బాధ నాకు ఆ రోజు చెప్పుకున్నప్పుడు ఇదే రూమ్లో ఇదే కుర్చీలో తను కూర్చొని నాకు బాధ చెప్పుకున్నది. అంతే కదమ్మా? అవును సార్. నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. పటాన్చెరు నుంచి యూట్యూబ్ చూసి నా దగ్గరకు వచ్చి ఆగస్టులో, అంటే దగ్గర 8 నెలల క్రితం వచ్చి నా ముందు బాధ చెప్పుకొని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని నాకు ఇబ్బంది అంతా చెప్పుకున్న రోజు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎట్లో చేసి మన సెట్ చేయాలి, ఎట్లో చేసి మనం నడిపించాలి, పరిగెత్తించాలి, మళ్ళీ హ్యాపీగా నడిపించాలి, తన ఇంటి పని వంట పని చేసుకునేలా చూసుకోవాలి. తన కొడుకు పెళ్ళి ఉండే, ప్లస్ ఒక కొడుకు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో కాలం చేయడం జరిగింది, రైట్? ఇవన్నీ టెన్షన్స్ తోటి, ఇవన్నీ బాధలతో నా దగ్గరకు వచ్చింది. చిన్న వయసులో పెళ్ళయింది, 38 ఏళ్ళనే, 20 ఏళ్ళన్నా నీకు 26, రైట్? 38 ఏళ్ళ తల్లి, 26 ఏళ్ళ కొడుకు, చిన్న కొడుకు, రైట్? పెద్ద కొడుకు, రైట్? చిన్న కొడుకు వేరే ప్రాబ్లమ్స్ వల్ల సాడ్ సిచ్యువేషన్, కాలం చేయడం జరుగుతుంది. ఆ డిప్రెషన్లో తనుండే, అసలే లేచి నడవలేని పరిస్థితి, మోకాలు కంప్లీట్గా అరిగిపోయినాయి, కీళ్ళవాతము, 4 అడుగులు వేయాలంటే ఇబ్బంది. అటువంటి పరిస్థితుల్లో ఎంతో మనోవేదనతోటి నేను చనిపోయినా బాగుండు అన్నంత మాట అన్నది నా ముందు కవితమ్మ. అందుకని తన పేరు నాకు చాలా గుర్తు. నేనే ఇవాళ ఖచ్చితంగా రావాలమ్మా, నేను చూడాలి. ఆపరేషన్ తర్వాత మళ్ళీ చూడలేదు. పెళ్ళి పెద్ద కొడుకు పెళ్ళిలా నిమగ్నం అయిపోయినావు, రైట్? రావాలా అంటే నేను ఇప్పుడు ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. రిజల్ట్ ఎట్లుంది నేను కూడా చూడాలి కదా, రైట్? కానీ బాగుంది సార్, నేను చాలా బాగున్నాను ఫోన్ చేసి చెప్తుండే, కానీ నేను ఎప్పుడు మళ్ళీ చూడలేదు. ఆపరేషన్ తర్వాత ఒక్కసారి చూసిన అంతే, మళ్ళీ ఎప్పుడు చూడలేదు. అంటే నా దగ్గరకు వస్తలేరు పేషెంట్లు అంటే నేనేమనుకుంటా అంటే చాలా బాగుంటేనే రారు. నేను ఎంత ఫ్రీగా ఉంటా అంటే నా పేషెంట్ తోటి ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ రాలేదంటే పేషెంట్ బాగున్నట్టే, రైట్? ఇప్పుడు కవితమ్మ గురించి మాట్లాడతా. ఇప్పుడు నువ్వు 8 నెలల ముందు ఎంతో అవస్థ తల్లి, చాలా పడ్డాను సార్. నడవలేకపోయినా సార్. నాకు సాయం బాబు, మా ఆయన, ఎవరన్నా వస్తే వాళ్ళతో నడుస్తుంటే సార్. గోడలు పట్టుకొని నడుస్తుంది, చైర్ పట్టుకొని నడుస్తుంది. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉండే సార్, చాలా ప్రాబ్లం ఉండే. చనిపోవాలనుకున్నాను సార్ నేనైతే ఒక రోజు. ఆ రోజు యూట్యూబ్ లో చూసి నీకు ఫోన్ చేసినాం సార్. ఫోన్ చేసి నీ దగ్గరకు వచ్చినాం సార్. నాకు వచ్చినప్పుడు తల్లి ఇట్లనే వచ్చాం సార్. వచ్చినప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు ఉండే, నువ్వు నడవలేని పరిస్థితులు ఉండే, నీ బాధలన్నీ నాకు చెప్పుకున్నావు, రైట్? అండ్ ఇట్లనే రష్ ఉండే ఆ రోజు కూడా. కానీ నేను ఒక 10-15 నిమిషాలు నీకు టైం ఇచ్చి చూసిన, అప్పుడే తెలుస్తుంది మనకి. టైం ఇవ్వకుండా పేషెంట్ అక్కడ నుంచి ఇక్కడికి నడిపిస్తూ నేను వీడియో కూడా తీసిన, అసలు ఎట్లా నడుస్తున్నావు తల్లి నువ్వు అని. ఎక్స్రేలు చూస్తేనేమో 60 ఏళ్ళ మోకాలు లాగా మొత్తం మోకాలను తరిగిపోయా కీళ్ళవాతం చేయబట్టి, రైట్? అందుకని మనం మోకాలు మార్పిడి చేయడం జరిగింది, రైట్? ఇప్పుడు మోకాల మార్పిడి అంటే మోకాలంతా తీసి పడేసి కొత్త మోకాలు ఏమండి, సబ్వాస్కస్ అప్రోచ్ మనం చేస్తాము. క్యాప్ అంటే పైన అరిగిపోయిన ఎముకకి, కింద అరిగిపోయిన ఎముకకి క్యాప్ వేసేస్తాము, రైట్? అండ్ అమ్మకు కూడా అదే ఆపరేషన్ చేయడం జరిగింది. మోకాల్ మార్పిడి, సబ్వాస్కస్ అప్రోచ్, అమెరికన్ ఇంప్లాంట్స్ వాడి చేయడం జరిగింది. అమ్మ ఇప్పుడు నువ్వు ఎంతో బాగా నడుస్తున్నావు. చాలా బాగా నడుస్తున్నా సార్. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నా. నీ ఫోటో చూసి రోజు ముద్దు పెట్టుకుంటున్నాను సార్. డాక్టర్ కాదు దేవుడు, నా కొడుకు, నా చిన్న కొడుకు కూడా ఇలానే ఉండే అని నేను ముద్దు పెట్టుకుంటున్నాను సార్. నా కోడలు నవ్వుతుంది, అట్లా ముద్దు పెట్టుకుంటున్నావు అంటే నాకు దేవుడు సార్ అని చెప్తున్నాను సార్. అయితే నీ చిన్న కొడుకు పేరేంటమ్మా? తిలక్ సార్. తిలక్, కానీ ఇంటి దగ్గర మాత్రం ముద్దు పేరు సిద్ధు సార్. సిద్ధార్థ్ నా పేరు. అదే, అందుకే నీ పేరు ఉందని. నువ్వే నా కొడుకు, నువ్వే నాకు దేవుడు సార్, అన్ని నువ్వే సార్ నాకు. థ్యాంక్ యూ అమ్మ. అంటే అందరి పేషెంట్లు, మన పేషెంట్ చాలా బాగుంటారు, చాలా ఆనందం ఉంటుంది. కానీ ఇటువంటి పేషెంట్ అంటే నువ్వు చాలా ఇబ్బంది పడ్డ దానివి,
పర్సనల్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నదాన్ని. చాలా ఇటువంటి పేషెంట్స్ మంచిగా అయితే మా కడుపు నిండిపోతుంది. ఇక ఆ రోజు ఏం తినకుండా నడుస్తుంది మాకు, అంతటి ఆనందం వస్తుంది. అంత డబ్బులు ఏమొచ్చినాయి ఎంత వచ్చినాయి ఎవడు చూసిండు ఎవడు పోయిండు అవన్నీ పంచాయతీలు పక్క పెడితే నువ్వు పొందిన రిలీఫ్ నీకు వచ్చిన రిజల్ట్ తోటి మాకు ఎంత ఎనర్జీ వస్తుంది అంటే ఒక 6 నెలలు నేను మళ్ళీ కష్టపడి పని చేసుకోవచ్చు. కింద వండుకుంటున్నాను సార్ నేను ఇప్పుడు, కింద కూడా వండుకుంటున్నాను, పడుకుంటున్నా కానీ కొంచెం ఎత్తుగా ఉంటే జరుగుకుంటా పోయి లేస్తున్నాను సార్. కానీ ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు సార్, చాలా బాగుంది సార్, హ్యాపీగా ఉన్నావు. హ్యాపీగా ఇంటి పని వంట పని అన్ని చేసుకుంటున్నాను సార్, అన్ని పనులు చేస్తున్నా. అట్లా అని ఒళ్ళు పాడు చేసుకోవద్దు, ఇంటి పని వంట పని చేసేట్లా ఒళ్ళు పాడు చేసుకోవద్దు, జాగ్రత్త చూసి చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఆ చెడు ఆలోచనలు రానివ్వద్దు, చిన్న కొడుకు గురించి బెంగపడడం రానివ్వద్దు. మీరే సార్ అందరం అటు పోవాల్సిన వాళ్ళమే, సరేనా? కొందరు ముందు పోతారు, కొందరు వెనకకు పోతారు అన్నట్టు ముందుకు పోవాలి. జీవితంలో నీకు భగవంతుడు ఇచ్చిన ఆయుష్ నువ్వు సంపూర్ణంగా ఎంజాయ్ చేసి ముందుకు పోవాలి, అర్థమైందా? ఆ నెగిటివ్ ఆలోచన పెట్టుకోవద్దు, నా కొడుకుకి ఏమైపోయా ఇట్లా. ఇంకోటి, నువ్వు ఎంతో అవస్థపడ్డావు, ఇక దాని గురించి ఆలోచించద్దు, దాంట్లో నుంచి బయట పడిపోయినావు, భగవంతుడా చాలా బాగున్నావు, నేనే సర్ప్రైజ్ అయ్యేంత చాలా మంచి రిజల్ట్ వచ్చింది. హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంపూర్ణ ఆయుష్తో సుఖంగా ఉండాలి. ఆ మాట అంటే నేను పోవాలనిపిస్తుంది, నాకు చనిపోవాలనిపిస్తుంది అన్న మాట మళ్ళీ రావద్దు. అట్లా అనిపించినప్పుడు మళ్ళీ వచ్చేసి ఏమైనా ఇబ్బంది ఉంటే, కానీ వేరే ఇబ్బందులు ఏం రావు. మోకాలు ఫస్ట్ క్లాస్ ఉన్నాయి, టెన్షన్ ఏం లేదు, రైట్? హ్యాపీగా ఉండండి అమ్మా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి. నువ్వు చెప్పు. ఏం లేదు సార్, బాగున్నా సార్, చాలా సంతోషంగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు యూట్యూబ్లు చూసి ఆపరేషన్ చేయించుకోవద్దు, యూట్యూబ్లో ఫ్రాడ్ ఉంటారు డాక్టర్స్ అని నేను కూడా చెప్తా అప్పుడప్పుడు. కానీ నీకు యూట్యూబ్ చూసి ఎట్లా నమ్మకం వచ్చిందమ్మా నా పైన? అంటే మా ఆయన చూసిండు సార్, మా ఆయన చూసి ఫోన్ చేసిండు సార్. నీకు ఫోన్ చేస్తే మీరు అన్నారు సార్, ఇట్లా ఫోన్ చేసి ఆ మాటలు మాట్లాడతారు, నా దగ్గరికి రారు ఎవరు అని అన్నారు సార్. మీరు అన్నారు అంటే పెట్టేసి ఫోన్ కట్ చేయి, చనిపోతాను నేను, ఓకే బాధ ఎందుకు అని అన్నారు సార్. అంటే ఆ మాట మీరు విన్నారు సార్, మీరు విని మళ్ళీ కాల్ నాకు చేసిరు సార్. అంటే చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, నేనేంటంటే ఫోన్ నా నంబర్, అది చేసిన కాడికి మనకు ఓపిక ఉన్న కాడికి చెప్తాం. కొంతమంది ఊరికే ఫోన్ చేస్తుంటారు, కొంతమంది మీరుగా. సో అప్పుడు మాకు కూడా చిరాకు అనిపిస్తుంది, ఊరికే ఫోన్ చేస్తుంటారు, మనకు కూడా చిరాకు అనిపిస్తుంది. అమ్మా మీరు రారు పెట్టరు, నేను ఓపెన్ గా నీకు చెప్పాల్సింది చెప్పినా, మిగతా విషయాలు వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్తా. అన్ని ఫోన్లనే కావాలంటే అన్ని చెప్పలేము కదా. ఇప్పుడు ఫోన్ లో ఆపరేషన్ చేస్తా అంటే కూడా చెప్పించుకునే పేషెంట్లు ఉన్నారు, ఫోన్లలో ఎట్లయితే మా మీరు రండి నా దగ్గరికి 20 నిమిషాలు టైం ఇస్తా అని చెప్పి పెట్టేస్తా. అవును సార్, చెప్పినా సార్, సాయంత్రం వస్తాం అన్నాను సార్, సాయంత్రం కంపల్సరీ వచ్చినాం సార్, అదే రోజు వచ్చేసినాం సార్. నీకు చూసిన తర్వాత మళ్ళీ నమ్మకం ఏర్పడి నువ్వు ఇంకే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను సార్. ఎందుకు వారం 10 రోజులే మనం ఫిక్స్ చేసుకోండి. థైరాయిడ్ టాబ్లెట్ తప్ప నేను ఏది వాడట్లేదు సార్. చాలా నాతో చేయించుకున్నందుకు చాలా ఉన్నా సార్. అవునండి, థ్యాంక్ యూ. భద్రంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, రిజల్ట్ కాపాడుకోవాలి, ఆయుష్ సంపూర్ణంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, సరేనా? థ్యాంక్ యూ. ఇస్తా, రాసిస్తా, మంచిగా ఉండాలి, ఇబ్బంది లేదు, ఏ బాధ ఉన్నా ఎప్పుడున్నా ఫోన్ చేయాలి, సరేనా? నమస్తే. డోంట్ వరీ అమ్మా, అవన్నీ చేయదు, సరేనా?